ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం నామినేషన్ వేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేశాను. అంటే నేనేమంటున్నానంటే మద్యం తాగొద్దు అని చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే ఒకరి ఇష్టాన్ని కాదనే వ్యక్తిని నేనెవరిని? ప్రజల యొక్క సమస్యల మీద నేను పోరాడతానే తప్ప ప్రజల ఇష్టాన్ని నేను కాదనే వ్యక్తిని కాను. అంటే మీరు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్టే అని మీరు అనుకోవచ్చేమో. నా వ్యక్తిగత విషయం అడిగితే నేను చెప్పగలుగుతాను. ప్రజల యొక్క వ్యక్తిగత విషయాలు నేను ఎలా చెప్పగలుగుతాను? వారి సమస్యల గురించి చెప్పగలుగుతాను. వారు నా దగ్గరకొచ్చి సమస్యలు చెప్పుకోగలిగితే ఆ సమస్యని పోరాటం చేసి సాధించగలుగుతాను. కానీ ప్రజల యొక్క ఇష్టాన్ని నేను కాదనలేను. కనుక ప్రజలకు మీరు చేస్తున్న విధానం మంచిది కాదని చెప్తున్నాను. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మెయిన్ రోడ్‌లో హైవేలు పైన బార్ షాపులు ఓపెన్ చేస్తున్నారు. ప్రజలకు రమ్మని ఆహ్వానించి మద్యాన్ని తాపిస్తున్నారు. వారి జేబులో కష్టపడి కూలీనాలి చేసిన జేబులో ఉన్న డబ్బులని మద్యానికి పెడుతున్నారు. అలా త్రాగిన తర్వాత వారు వెళ్ళే క్రమంలో కెమెరాతో చలానాలు కొడుతున్నారు. ఆ కొట్టిన చలానాలు ఒక 100, 200 కాదు. 2000, 3000 ఇష్టానుసారంగా ఎంత పడితే అంత ఇది చేస్తున్నారు. ఈ విధంగా చేయటం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎంతగానో అవస్థలు పడాల్సిన పరిస్థితి. మీరు ఈ విధంగా మానుకోవాలని ఎందుకు దొంగచాటుగా డబ్బు సంపాదిస్తున్నారు పేద ప్రజల దగ్గర చెప్పండి? ప్రభుత్వానికి నేను ఒకటే మాట చెప్తున్నా. మీరు నిజాయితీ గల పదవిలో ఉన్న నాయకులైనా కానీ, లేదా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులైనా కానీ, అధికారులైనా కానీ, మీలో సేవా గుణం ఉంటే, మీరు నిజమైన నాయకుడైతే, మీరు ప్రజల మనిషి అయితే ఒక యాప్‌ని సృష్టించండి. ఆ యాప్ ద్వారా త్రాగిన పర్సన్స్ అందరినీ కూడా వారి వారి గృహాలకి చేరేటట్లు తీసుకురండి. దానివల్ల ప్రమాదాలు అరికట్టవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. రేపు మీకు ఓట్లేస్తారేమో, మళ్ళీ మీరే గెలుస్తారేమో ఎవరికి తెలుసు? మంచి పని ప్రజలకు మెచ్చుతుంది. చెడ్డ పని నలుగురికి కోపాన్ని తెప్పిస్తుంది. కాబట్టి మీరు అపనంగా సంపాదించిన డబ్బుకి ఏది కూడా నిలవదు సార్, నిలవదు. నేను అధికారంలో ఉన్న పార్టీకో, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకో, లేకపోతే వేరే పార్టీలకో నేను ఇది చెప్పడం లేదు, విమర్శించటం లేదు. ప్రతి ఒక్క మనిషికి చెప్తున్నాను ఈ మాట. భగవంతుని సాక్షిగా గుండె మీద చేసుకొని ఈ మాట చెప్తున్నా. పైన భగవంతుడు ఉన్నాడు సార్. కాబట్టి ఇకనైనా ప్రజలకు మంచి చేయాలి, పేద ప్రజలకు మేలు చేయాలని మీరు భావించినట్లయితే ఆ దిశగా కొత్త అడుగులు వేయమని కోరుకుంటూ, ఇట్లు మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం.